బ్యాక్ సైడ్లో దిబ్రుగఢ్ రైల్వే స్టేషన్ చూడొచ్చు. అండ్ ఇప్పుడు సమయం వచ్చేసి 2:15 నేను ఎక్కడికి పోతున్నానో తెలుసా? ఇప్పుడు చెప్తా. సూపర్వైజర్ ఇంజనీర్స్ ఆఫ్ రైల్వే అన్నమాట. ఏసీ మేనేజర్, ఎలక్ట్రికల్ కంట్రోలర్. అమ్మాయి చూడు సరే, ఈ టైంలో అమ్మాయి 3 అవుతుంది టైం. మేము ఆటోలో వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది తర్వాత చెప్తాను. 3:42 3:58 పాపం మేము రాగానే చూడండి గోగోయి నేను ఇద్దరం తాగుతున్నాము. గ్రీష చూడండి గోగోయి వాళ్ళ కూతురు అన్నమాట, తేయాకు అన్నమాట. ఆరోగ్యానికి చాలా మంచిది. అందరం ఒక చోట గోగోయి వాళ్ళ వైఫ్ లోకి మేమంతా ఇప్పుడు ఒక గోగోయి ఇంట్లో ఉన్నాం అనమాట. మేమంతా రైల్వే స్టాప్ అన్నమాట. 6:39 అంటే 6:45 అనుకోండి. చబువాలో నేను ఇప్పుడు గోగోయి ఇంట్లో ఉన్నాను. బ్రేక్ఫాస్ట్ వాళ్ళు అస్సాం పూరి, ఇది ఏ పూరి పూరి ఇది అస్సాం పూరి, ఇది అస్సాం లోకల్ పూరి ఒకటి. ఇది అదే గోగోయి ఏదో మళ్ళీ పికిల్ వేసుకున్నాడు. 7:11 పదండి చూపిస్తా. ఎవరితో తెలుసా? గోగోయి వాళ్ళ పెద్దన్న అన్నమాట. వీళ్ళు జాబ్ చేస్తున్నారు, గవర్నమెంట్ దాంట్లో జాబ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ గోగోయి వాళ్ళ కూతురు అన్నమాట గ్రీష. హాయ్ గ్రీష. హాయ్ గిరీష చూడండి ఎంత బాగుందో. సో ఈ విధంగా వీళ్ళ హాయ్ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఆర్ యూ రెడీ ఫర్ స్టడీ? Yeah, good. Can I have your name, please? My name is Mrigankur Jyoti Gogoi. Mrigankur Jyoti. Oh, it's very long. It's a bit difficult to understanding. Anyway, good. How many children do you have? 2 children. 2 boys? Boys. 2 boys. Water boys. ఓకే గుడ్. ఓకే చూశారు కదండి, చాలా లవ్లీ హౌస్. హాయ్ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్? ఇటువంటి వాళ్ళు దొరకడం చాలా కష్టమవుతుంది మనకు. ఇంకోటి ఏంటంటే ఇంటికి పిలవడము, ఇది మరి ఎవరు కూడా మామూలుగా మాట్లాడతారు, మంచి మాట్లాడతారు, ఇంకా అంతే కదా. ట్రైన్లో ఎంతో మందితో మనం జర్నీ చేసాము. బట్ ఆయన ఇంటికే పిలిచాడు అన్నమాట. షుగర్ లేకుండా, అంటే షుగర్లెస్ అన్నమాట ఇది. సో వీళ్ళకు అలవాటు అన్నమాట. బట్ ఇది ఏంటంటే దీంట్లో యూజ్ చేశారు కదా టీ ఆకు యూజ్. ఇది చాలా ఒరిజినల్ టీ. అంటే ఇది బ్లాక్ కప్ అయిందన మనకు పూర్తిగా సరిగ్గా కనపడడం లేదు. బట్ ఏంటంటే వీళ్ళకి అలవాటు చూడండి, బిస్కెట్ చూడండి ఇట్లా ఈ విధంగా. సో నేను కూడా బిస్కెట్ ఈ విధంగా దీంట్లో బిస్కెట్ నంచుకొని ఈ విధంగా మనసు కలిసిదానికి డిస్టెన్స్తో ఏమాత్రం సంబంధం లేదన్నమాట. సో అది చూడండి, ఎక్కడ అస్సాం వాళ్ళు, ఎక్కడ మనం. తెలుసు కదా సుపారీ అదే అన్నమాట. అది కట్ చేస్తున్నాడు. ఉన్నారు కదా గోగోయి వాళ్ళ పెద్దన్న అన్నమాట, సంజు గోగోయి. అండ్ పక్కన ఉండే వైఫ్ అన్నమాట. 2 పిల్లలు అన్నమాట. 2 మగ పిల్లలే స్కూల్ వెళ్ళారు, వ్యాన్ వచ్చింది, వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు వదిన టీ వచ్చేసి బ్రహ్మాండమైన టీ చేశారు విత్ బిస్కెట్స్ అనమాట పెట్టారు వాళ్ళు. ఎస్ దోనం. సో మంచి దంపతులు, మంచోళ్ళు అనమాట. ఇదే అనమాట ఇల్లు. గోగోయి సిస్టర్ लोकी जी क्या काम करते हो लोकी जी? मेरा खुद का पार्लर है। खुद का? हाँ अच्छा ये चबुआ में? चबुआ में। अच्छा बड़ा सिटी है ना ये चबुआ? हाँ बड़ा, मतलब डिब्रूगढ़ डिस्ट्रिक्ट के अंदर में ही है। हाँ इतना बड़ा भी नहीं है। नहीं ये चबुआ ये तो गांव बड़ा ही है। हाँ आपका ब्यूटी पार्लर इधर ही है? हाँ वो टाउन में है, मार्केट में। हाँ अच्छा ये आपकी गाड़ी है? లక్కీ బ్యూటిఫుల్ స్కూటీ చూడండి, హోండా చాలా బాగుంది. దీంట్లో వెళ్తుంది లక్కీ దీంట్లో వెళ్తుంది అనమాట. ब्यूटी पार्लर ఉంది, ఓన్ బ్యూటీ పార్లర్ ఉంది, దీంట్లో వెళ్తుంది, దీంట్లో డ్యూటీకి వెళ్తుంది. आप यहीं रहते ना? माँ के पास रहते हैं ना? घर पे ही रहते हैं ना आप लोग? ये माँ का घर है मेरा। ये है ना? नहीं ये वाला है। भाभी जी हाय बोलो। शर्म आ रहे हैं। ग्रीशा गाड़ी स्टार्ट करा गाड़ी स्टार्ट करा। जा रहे हैं ना? अभी जा रहे हैं ना आप?
अभी जा रही। हाँ अभी तुम गाड़ी स्टार्ट कर जाओगे ना, मैं निकालूंगा। लोकी మా లోకి వెళ్తుంది। బాయ్ లోకి, బాయ్ బాయ్। हाय बोलो, हाय बोलो, हाय बोलो। कौन से कॉलेज जा रहे हैं? कौन सी कॉलेज? स्कूल पे। अच्छा अच्छा। गुड मॉर्निंग असम, गुड మార్నింగ్ చబువా। చూడండి చబువా అందాలు, చబువా అందాలు। ఇది అస్సాం కాదండి, చబువా అందాలు। చూడండి నా పక్కన ఏముందో తెలుసా? ఇదంతా తేయాకు, చూడండి ఇదంతా తేయాకు। ఈ తేయాకు తోట ఎవరిదో తెలుసా? ఇదిగో మన గోగోయ్ అంతా చూపిస్తున్నాడు, మొత్తం మా తోట ఇదని చూపిస్తున్నాడు। ఆకు ఎలా కట్ చేస్తారో చూడండి। ఇప్పుడు వీళ్ళు కట్ చేస్తున్నారు కదా, వీళ్ళు ఈ విధంగా కట్ చేస్తున్నారు కదా। సో ఆ కటింగ్ ఏదైతే కట్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ మొలుస్తుంది అది। ఇది చూడండి, ఇది అన్నమాట। ఇది ఎంతవరకు కట్ చేయాలో అంతే కట్ చేయాలంట ఇది। ఇది వచ్చేసి ఇదో ఈ పైన ఉంది కదా, ఇది ఏదో వాళ్ళు చెప్తారు, ఇది ఇక్కడ కాదంట, మొత్తం ఎక్స్పోర్ట్ బయట దేశాలకు వెళ్తుంది ఇది। ఇక్కడ మాత్రం సేల్ చేయరు, ఇక్కడ సేల్ చేసిన ఇది చాలా ఎక్కువ రేట్ అమ్ముడుపోతుంది ఇది, అమ్ముడుపోతుంది। తర్వాత వచ్చేసి ఇక్కడ తీసుకోరంట ఇది। అందుకోసమే ఇండియాలో ఇది తయారు చేసిన తర్వాత మిషన్లో ఆ డస్ట్ వస్తుంది కదా, దీన్ని కూడా ఆ డస్టే అంట మన ఇండియాలో అమ్మేది। ఆ కొమ్మ అంత వచ్చేనే కట్ చేయాలంట అది। సో ఇలా ఉండాలి నేత। చూడండి ఆకు చూడండి ఎలా ఉందో, నేను ఇలా తిప్పుతాను, ఇదిగోండి ఇది చూడండి నేతగా। ఇప్పుడు చూడండి ఈ ఆకు ఎలా ఉందో, కలర్ చూడండి, ఈ ఆకు కలర్ ఎలా ఉంది, ఆ ఆకు అనేది కట్ చేయకూడదంట। ఆ ఆకు కూడా ఇదిగోండి, ఇది పైన ఇదిగోండి, ఈ పైన ఇలా వస్తుంది అన్నమాట। ఇదిగోండి కలర్ చూడండి ఎలా ఉందో, నేత కలర్ చూడండి, ఇదే అంట। ఇది ఎక్కువ కాస్ట్లీ అంటే 1 కిలో వచ్చేసి 3000 రూపాయలు అంట। సో అంత మనకు ఇండియన్స్ కొనలేరు కదా, సో అందుకోసం ఇది బయట దేశాలకు వెళ్ళిపోతుంది అన్నమాట। తేయాకు తోటల్లో ప్రతిరోజు ఉదయం వస్తారు। సుబహ్ కితనే బజే ఆతే ఆప్ లోగ్? ఉదయం 5 గంటలకు వస్తారు, మళ్ళీ बाद में कितने बजे बात खाने के लिए 10 గంటలకు తింటారంట, మళ్ళీ 12 గంటలకు వెళ్ళిపోతారు, మళ్ళీ 1 గంటకు వస్తారు, మళ్ళీ 3 గంటలకు, అలా అప్ టు 6 గంటల వరకు ఇలాగే చేస్తూ ఉంటారంట తేయాకు తోటల్లో। సో ఇదే అండి పరిస్థితి। తేయాకు గురించి చూశారు కదా, ఈ మొత్తం చూశారు కదా, ఇది చాలా ఈ తోట వచ్చేసి ఎవరిదంటే అదిగో ఫ్రంట్లో వెళ్ళి మన గోగోయ్ ఇదే, అది గోగోయ్ వాళ్ళ ఇల్లు అదిగోండి అక్కడే ఉంది, గోగోయ్ వాళ్ళ ఇల్లు అదిగో అక్కడ ఉంది। గోగోయ్ వాళ్ళ చిన్నమ్మ, గోగోయ్ వాళ్ళ అమ్మి అన్నమాట। నమస్కారం కరో, నమస్కారం లైటింగ్ చూడండి, పాప సిగ్గుపడుతుంది పాప। ఉదయం 3 గంటలకు టీ చేసింది, ఉదయం 3 గంటలకు టీ చూడండి। అత్త కోడళ్ళు నమస్కారం కరో, నమస్కారం మీరు నమస్కారం కదా। మామూలుగా వీళ్ళు అస్సాం వాళ్ళు ఏం చేస్తారంటే ట్రెడిషనల్గా వీళ్ళు తినేది కుటుంబంలో భోజనం తినేది ఇది చూడండి ఎలా ఉందో, దీన్ని ఏమంటారంటే కహం అంటారు। ఇది ఇత్తడి కాదు, ఇది ఏదో చాలా బరువు ఉంది, మేబీ ఇది 750 గ్రాములు అలా ఉంటుంది, చాలా బరువు ఉంది, దీంట్లో తింటారంట। అండ్ వాళ్ళు కర్రీ ఇందులో వేసుకోరంట, దీంట్లో రైస్ వేసుకున్న తర్వాత దీంట్లో కర్రీ వేసుకోరు। ఇది చూడండి, ఇది ఇంకా చాలా బరువు ఉంది చూడండి, ఇది వెనకాల ఎలా ఉంటుంది, ఇది కూరల్లో వేసుకునే దానికి ఒక ఇదన్నమాట, బౌల్ లాంటిది ఇది। సో దీంట్లో వేసుకొని ఇలా తింటారంట। ఇది దీనికన్నా ఇదే ఎక్కువ బరువు ఉంది, ఇది కూడా చాలా ఎక్కువ బరువు ఉంది। అండ్ ఎవరన్నా గెస్ట్లు వచ్చారనుకోండి, చుట్టాలు గెస్ట్లు ఎవరన్నా వస్తే వాళ్ళకు దీంట్లో పెట్టరంట, దీంట్లో వడ్డించరంట। మామూలు వేరే ఉంటాయి కదా మన పక్క, ఏవైతే సిల్వర్ ప్లేట్లు అవి స్టీల్ ప్లేట్లు ఉంటాయి కదా, ఆ స్టీల్ ప్లేట్లో వాళ్ళకు వడ్డించి ఈ ప్లేట్లలో వీళ్ళే తింటారంట। ఇది ఎప్పటి నుంచో ఆ విధంగా రాజుల కాలం నుండి ఆ విధంగా వస్తుంట, ఇలా తింటారన్నమాట। ఒకవేళ ఇలా బంధువులు, ఒకవేళ అస్సామీసే అనుకోండి ఇలా బంధువులు, సో వాళ్ళ ఇంటికి వచ్చారనుకోండి, సో వాళ్ళకి ఈ ప్లేట్లో వడ్డించకపోతే తినరంట, అది ఒక రూల్స్ ఉందన్నమాట। వీటిలోనే వడ్డించాలంట వాళ్ళకి, ఈ ప్లేట్లే ఉండాలా। లేదు బయట వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎవరైనా బయట దూరం వాళ్ళు ఉంటే వాళ్ళకు స్టీల్ ప్లేట్లో వడ్డిస్తారంట। బట్ ఈ అస్సాంలో ఉండే వాళ్ళకు మాత్రం ఇదంతా వర్తిస్తుందంట। దీంట్లో వడ్డించకపోతే వాళ్ళు అప్సెట్ అయిపోయి, ఇవి బీదోళ్ళు ఉన్న షౌకాళ్ళు ఉన్నా కానీ, ఎంత పెద్ద బీదోళ్ళు ఉన్నా కానీ ఈ మాత్రం కంపల్సరీగా ఉంటాయంట,
ఇవి. అందులో ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ జరుగుతుంది కదా, మ్యారేజ్ అయినప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు ఇవి తీసుకొని రావాల్సిందే అంట. ఇవి కంపల్సరీ అంట. ఇవి లేకపోతే పెళ్ళే అసలు జరగదు. అలాగే ఎంత బీదలు ఉన్నప్పటికీ, ఇండ్లు లేకపోయి ఉన్నప్పటికీ ఈ మాత్రం కంపల్సరీగా మాత్రం ఇది ఒక ఆస్తి లాగా అనుకోండి. నాम सिस्टर गोगोई है ना आप? गोगोई. वो गोगोई का आप गोगोई के क्या लगते हैं? हमारा गोगोई है ना अभी. हाँ, ये क्या लगता है? लोहा. मम्मी. हाँ, मम्मी अच्छा लड़का है. मैं अभी बात किया. क्या हुआ? गिर गया वो? అది చూడండి, అరటి మొక్క ఇరిగి పడిపోయిందండి. అది పెద్దది ఇరిగిపోయింది. ఇక్కడ చూశారు కదా అండి, జట్ల అంటే అసామీస్లో జట్ల అంటారు, మనం సొరకాయ అంటాము. చాలా బాగా విరగ్గాసింది చూడండి ఇక్కడ. లోకి భావిమా చబువా నుండి న్యూ టిన్స్కియా వెళ్ళే మెయిన్ రోడ్డు మీద మన గోగోయ్ వాళ్ళ డాబా ఉంది. ఇక్కడ మధ్యాహ్నం కావాల్సిన మొత్తం లంచ్ అయితేనేమి, కర్రీ అయితేనేమి మొత్తం ఇక్కడ తరుగుతున్నారు. అలాగే ప్రతి ఒక్కటి ఇక్కడ డాబా అంటే మీకు తెలుసు కదా, మందు మార్బలం అన్నీ ఉంటాయి. గోగోయ్ ముందు ఇదంతా రన్ చేసేవాడు, మెయింటైన్ చేసేవాడు. మళ్ళీ అతను రైల్వేలో జాబ్ వచ్చిన తర్వాత ఇది వాళ్ళ అన్నయ్య వాళ్ళు జరుపుకుంటున్నారు అన్నమాట. చబువా బస్ స్టాండ్ నుండి బస్ ఆల్రెడీ ఎక్కేసాం. చబువా నుండి టిన్సుకియా రైల్వే స్టేషన్. ఫస్ట్ బస్సు ఎక్కే ముందు బస్సు చూపించాలనుకున్నాను, కానీ మూమెంట్లో అంత టైం లేదు చూపించేందుకు. అండ్ ఫ్రంట్లో కూర్చొని తీద్దాం అనుకున్నాను, అది కూడా వీలు అవ్వలేదు. ఆల్రెడీ ఫ్రంట్లో ప్యాసింజర్స్ మొత్తం ఫుల్గా ఉన్నారు. సో వ్యూస్ ఏమైనా ఉంటే ఏదైనా ట్రైన్ అంటే పక్కనే ఉంది ట్రాక్, వెహికల్స్ వెళ్ళే రోడ్డు పక్కనే ట్రాక్ ఉంది. అంటే దిబ్రుగఢ్ టిన్సుకియా ట్రాక్ ఇది. సో ఈ సందర్భంలో ఏదైనా ట్రైన్ వస్తే చాలా బాగుండేది. అండ్ గోగోయ్ ఇంతవరకు వచ్చి డ్రాప్ చేశాడు. సో ఏదైనా మార్గ మధ్యంలో ఏదైనా బ్యూటిఫుల్ సీనరీ ఉంటే తప్పకుండా కవర్ చేసేందుకు ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనం చబువా కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉండడం వల్ల చబువాలో చాలా వరకు రోడ్లన్నీ అంతా నీరుగా అయిపోయాయి. అండ్ పక్కనే చూడొచ్చు అన్నమాట రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ వచ్చేసి దిబ్రుగఢ్ న్యూ టిన్సుకియా మధ్యలో ఉండే ట్రాక్ అనమాట. ఇప్పుడు మన బస్సు వచ్చేసి చబువా నుండి టిన్సుకియా వెళ్తుంది. ఫ్రంట్లో కూర్చొని బాగా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే ఆల్రెడీ అక్కడ ప్యాసింజర్స్ ఫుల్గా కూర్చొని ఉన్నారు ఫ్రంట్లో. ఇక్కడ లేడీస్ ఆఫీస్ కార్యాలయాలకు ఇలా సైకిల్లో కూడా వెళ్తుంటారు. ఈ బస్సులో చబువా నుండి వచ్చానండి. ఇదిగోండి, ఇదే న్యూ టిన్సుకియా రైల్వే స్టేషన్. వెల్కమ్ టు న్యూ టిన్సుకియా రైల్వే స్టేషన్. టాటా స్టార్ బస్సు నుండి దిగాను. చబువా బస్ స్టాండ్ నుండి వచ్చి ఇక్కడ దిగాను. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతాము. ఇంకా మనకు చాలా టైం ఉంది. ఈరోజు మరో కొత్త జర్నీ ఉంది సాయంకాలం నుండి. ఆ జర్నీ యొక్క ఫేర్ 40 రూపీస్. న్యూ టిన్సుకియా రైల్వే స్టేషన్ ఎదురుగా 2 మన టీ స్టాల్స్ ఉన్నాయి. లిడో వ్యాలీ అని మొత్తం ప్రీమియం టీ అని ఇక్కడ చూడండి. ఇక్కడ అంత వాళ్ళు డిస్ప్లే అది పెట్టుండాలి. ఇక్కడ 100% అస్సాం సిటీసీ ప్యాకప్ ఎలా చేస్తున్నారో. వీళ్ళకు మామూలుగా రా మెటీరియల్ వస్తుంది వీళ్ళకు అక్కడ కంపెనీ నుండి. వచ్చిన తర్వాత వీళ్ళు ఈ విధంగా బ్యాగుల్లో ఈ విధంగా 1 కిలో 2 కిలో 5 కిలో ఈ విధంగా చూడండి. అబ్బాయి ఒక ఇక్కడ ఇది ఉంది
కాటా ఉంది. ఈ కాటాలో వచ్చేసి మొత్తం ఈ విధంగా ఇల్లు ఇది 1 కిలో అన్నమాట. సో మంచిది, నా మాట విశ్వాసం చెయ్యి అని అంటున్నాడు. ఇదిగోండి ఇక్కడ వాళ్ళు షాంపిల్ ఉన్న కస్టమర్ వస్తే ఇక్కడ షాంపిల్ కూడా పెట్టినారు చూడండి. ఆ ఫ్యాన్ గాలి, ఆ ఫ్యాన్ తాకడి కూడా ఇది పోవడం లేదు, అంటే పొట్టు లేదు.